ఆగస్టు 27-28లో 26లో 74 mm 335, మళ్ళా సెప్టెంబర్లో 28 సెప్టెంబర్లో 182, మొత్తం 500 సెంటీమీటర్ల వర్షం పడి అతలాకుతమై, అదేవిధంగా సెప్టెంబర్ 4 రోజు ముఖ్యమంత్రి గారు కూడా పోవడం జరిగింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు పోయిన తర్వాత కూడా సుమారు 334 గ్రామాలు 50,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది అధ్యక్ష. 240 స్కూల్స్, అదేవిధంగా 47 హెల్త్ సెంటర్లు, 147 ఇరిగేషన్ బ్యాంకులు కూడా పోయినాయి అధ్యక్ష. అదేవిధంగా పంచాయత్ రోడ్స్ 122 పంచాయత్ రోడ్లు అదేవిధంగా డ్యామేజ్ అయినాయి అధ్యక్ష. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్నీ చెప్పిన తర్వాత జీవో నెంబర్ 43 సెప్టెంబర్లో 10 కోట్లు రిలీజ్ చేశారు అధ్యక్ష. అదేవిధంగా అప్పుడు ఎస్టిమేషన్ వేసిన దాంట్లో 242 కోట్లు అగ్రికల్చర్ డ్యామేజ్ కాకుండా ఉన్నాయి అధ్యక్ష. దీంట్లో మరి ఈ డ్యామేజ్కు ఇంతవరకు అమౌంట్ ఇవ్వలేరు. ఈ డ్యామేజ్ అయిన విలేజ్లు ఏంటంటే 474 విలేజ్లు, ఎఫెక్టెడ్ విలేజ్లు ఏంటంటే 334 విలేజ్లు, ఫార్మర్స్ ఏదైనా 37,292 అధ్యక్ష. దీంట్లో 50,438 ఎకరాలు డ్యామేజ్ అయినాయి అధ్యక్ష, క్రాప్ డ్యామేజ్. అదేవిధంగా కామారెడ్డి మున్సిపాలిటీలో ఈ రోడ్స్ కూడా బాగానే 76 రోడ్లు, డ్రైన్లు, డ్రింకింగ్ వాటర్ సప్లై, లైటింగ్ డ్యామేజ్ కావడం అధ్యక్ష. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కూడా చాలా డ్యామేజ్ అయినాయి అధ్యక్ష. ఈ డ్యామేజ్ అయిన రోడ్స్ కూడా R&B రోడ్స్ 116, పంచాయత్ రోడ్లు 122 డ్యామేజ్ కావడం అధ్యక్ష. అదేవిధంగా ఇరిగేషన్లో కూడా మొత్తం ట్యాంక్స్ 1515, దీంట్లో రీస్టోర్డ్, దీంట్లో పెండింగ్ ఇంకా 145 పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. పోచారం ప్రాజెక్టులు కూడా అప్పుడు 70,000 క్యూసెక్లు ఉంటే 182,000 క్యూసెక్లు వచ్చి ఇబ్బంది కూడా జరిగింది. అదేవిధంగా నిజాం సాగర్లో కూడా 2,25,000 క్యూసెక్లు ఇంతవరకు 40 సంవత్సరాలు ఎప్పుడు రాని డ్యామేజ్ కావడం అధ్యక్ష. అదేవిధంగా పశువుల విషయంలో తీసుకుంటే ఎనిమల్స్ ఇంకా పౌల్ట్రీ కూడా 53,270 పశువులు డ్యామేజ్ అయినాయి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన తర్వాత కూడా అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో, అదేవిధంగా చనిపోయిన వాళ్ళకు 5 లక్షలు ఇస్తామని, అదేవిధంగా పశువులు అయిపోయినా కూడా దానికి కూడా అమౌంట్ ఇస్తాను కూడా ఇంతవరకు రిలీజ్ చేయకపోవడం. అదేవిధంగా ఇండ్ల విషయంలో తీసుకుంటే అధ్యక్ష 1508 ఇండ్లు డ్యామేజ్ అయినాయి అధ్యక్ష. వాళ్ళు కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, కొడంగల్ ఏ విధంగా అయితే ఉన్నదో కామారెడ్డి ఆ విధంగా నేను డెవలప్ చేస్తాను గిట్ట మాట ఇచ్చిపోయింది అధ్యక్ష. ఇంతవరకు అక్కడ పనిగాలే చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఎదురు చూసేదానికి మీ ద్వారా కోరుతా ఉన్నాను మంత్రి గారిని, అతి తొందరలో ఇవన్నీ వాళ్ళకు కంప్లీట్ చేస్తే చాలా బాగుంటుందని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా చాలా మంది ఎఫెక్టెడ్ బాగా జరిగింది అధ్యక్ష. రోడ్స్ల విషయంలో కూడా NDRF, SDRF మీరు చూస్తూ ఉన్నారు, ఇగో ఇంతవరకు మునిగిపోవడం కూడా జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇక్కడ ఆ రోజు సమయంలో కూడా ఎంత డ్యామేజ్ అయిందంటే చాలా డ్యామేజ్ అయ్యి ఇవన్నీ కూడా మంత్రి గారికి అన్నీ తెలుసు, మంత్రి గారు కూడా తను కూడా పోయినాయి అని అనుకుంటున్నాను. సారంపల్లి ఇవన్నీ కూడా టోటల్ డ్యామేజ్ కావడం జరిగింది. టీచర్స్ కాలనీ, ఈ ఎన్ని కాలనీలు అయితే ఉన్నాయో అన్ని కాలనీ డ్యామేజ్ అయినాయి అధ్యక్ష. సుమారు 500 కోట్ల దాకా డ్యామేజ్ అయింది. అప్పుడు కమిట్మెంట్ ఇచ్చిన దాంట్లో కూడా ఇమీడియట్లీ రిలీఫ్ ఏం చేశారంటే 49,96,00,000 ఇమీడియట్ రిలీఫ్ ఇస్తాను కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. పర్మనెంట్ రిపేర్స్ కావాలంటే 192 కోట్లు కావాలని కూడా కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ కూడా ఉంది అధ్యక్ష. దీన్ని మొత్తం కలుపుకుంటే 350 కోట్లు. దీన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్.